రజక పోరాట సమితి, రజక రిజర్వేషన్ పోరాట సమితి పెట్టుకున్నాడు అన్న. ప్రజల కోణంలో పనిచేస్తూ ఉన్నారు. ఏ ఉద్యమాలు కావచ్చు, అది రజకులపైన ఒకటే కాదు, బీసీ బిడ్డలపైన కావచ్చు, ఎస్సీ బిడ్డలపైన కావచ్చు, ఎస్టీ బిడ్డలపైన కావచ్చు, అగ్రవర్ణాలలో ఉన్న పేద బిడ్డలపైన కావచ్చు, ఎప్పుడైతే ఏది జరిగినా కూడా అన్న ముందుండి పోరాటం చేస్తూ ఉన్నాడు. రీసెంట్లీ పార్టీ కూడా పెట్టిండు. ఏం పార్టీ అయినా రజక రాజ్యాధికార పార్టీ అని పెట్టిండు. వడ్డెర రాజ్యాధికార పార్టీ అని రమ్యకృష్ణ వడ్డెర రాజ్యాధికార పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. రజక రాజ్యాధికార పార్టీకి అధ్యక్షులుగా ఇద్దరు వ్యవహరిస్తూ ఉన్నారు, అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్గా. సరే, ఇది అంతా ఒక రజక బిడ్డగా అన్న మాకే వార్తలు చదువుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అన్న. ఓపెన్గా ప్రతిరోజు ఆ వార్త చదువుతుంటే కళ్ళకు నీళ్ళు వస్తుంది. నిన్న మీరు పర్యటించినట్టున్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే ఒక రజక బిడ్డ అన్న, వీర్లపల్లి శంకర్. ఒక రజక బిడ్డ ఎమ్మెల్యే కావాలని మేనం శ్యామ్ అటువంటి క్యాండిడేట్ కూడా 2 సంవత్సరాలు పనిచేసిన, 1 రూపీ తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేసిన ఒక చిన్న కులం నుంచి ఒక ఎమ్మెల్యే కావాలని ఆయనకు తెలుసు. 2-3 ఇంటర్వ్యూలు చేసిన, అనేక రకాలు. ఆయన నిన్న మాట్లాడిన మాటలు చూస్తే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎట్లా చూస్తారంటే నిజంగా రెడ్ల చేతుల్లోనే పాప చనిపోయిందా? వాడొక దుర్మార్గుడు, వాడొక వల్గర్ అని డైరెక్ట్గా తిడుతూ ఉన్నాడు షాద్నగర్ ఎమ్మెల్యే. ఇక్కడ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా రెడ్ల చేతిలో చనిపోలేదు పాప అని ఈ మొత్తం కలరింగ్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డిఎస్పీ ఆధ్వర్యంలో, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కూడా కంప్లీట్గా ఈ రజక బిడ్డలదే తప్పు అన్న కోణం వినిపిస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు నమోదవుతూ ఉన్నాయి? ఇప్పుడు అబ్బాయి రజక బిడ్డనా, అమ్మాయి రజకనా, అసలు వీళ్ళది లవ్ మ్యారేజా, ఏంది కథ, ఏంది మొత్తం స్టోరీ చెప్పు ఒకసారి నాకు. ముందుగా ప్రజావాయిస్ తెలుగు ప్రజలకు ఉద్యమ వందనాలు. దాడులు, హత్యలు, అత్యాచారాలు ఒక భాగమైతే ఒక చాకలి బిడ్డ అంటే నా రజక అన్న, నేను నాకంటే వయసులో 2 సంవత్సరాలు చిన్నోడే, కానీ నేను అన్న అని పిలుస్తున్న ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా గౌరవించాలి కాబట్టి. ఆ మాత్రం ఆయనకు ఈర్లపల్లి శంకరన్న మాట్లాడిన సందర్భం నిన్న కానీ మొన్న కానీ మాట్లాడుతుంటే అసలు ఈ ఈర్లపల్లి శంకరన్న చాకలి బిడ్డేనా, అసలు వీడు రజకుడేనా అన్నది నాకు గుండెల నుంచి తన్నుకొస్తుంది. ఎంత బాధాకరమైన అంశం అంటే సభ్య సమాజంలో జరుగుతున్న అవమానాలు, నిందలు, హత్యలు ఒక రకమైతే నా కులము చాకలి అని ఓన్లీ ఈర్లపల్లి శంకరయ్య మీరు రజకు బిడ్డేనా నేనే అడుగుతున్నా. శంకరన్న, నాకంటే నువ్వు వయసులో చిన్నోని, రాజ్యాంగబద్ధంగా నేను గౌరవిస్తున్నా, కానీ నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్యేగా ఉన్నా నీకు కులం మీద ప్రేమ లేదు, ఆ రాజ్యాంగం కల్పించిన ఆ ఎమ్మెల్యే మీద నీకు ఒక నిజమైన కాన్సెప్ట్ లేదు. ఎందుకంటే అసలు అక్కడ జరిగిందంతా ఫేకు. ఆయన మాట్లాడే మాటలు ఒక్కటి సమాజమా, రజక సమాజం ఆలోచించండి. ఈ వేదిక ద్వారా ఈర్లపల్లి శంకరయ్య చాకలి కులం అని ఒక రిపోర్టర్ అడిగిండు. మీ సామాజిక వర్గమే కదా అన్న, మీరు అట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే, నాకు చాకలి అంటే గొప్ప కాదు, చాకలి అంటే చాకలి అంటే గౌరవం లేదు మాకు, సమాజం అంటే గౌరవం ఉన్నది అన్నాడు. అసలు నీకు సమాజం కంటే ఫస్ట్ నీకు కన్నా తల్లిదండ్రులు ముఖ్యం కదా, నీకు జన్మనిచ్చిన తల్లి ముఖ్యం కదా. ఆ తల్లి అంటే చాకలి బిడ్డ కదా, ఆ చాకలి తల్లిని నేను అవమానించిన ఈ వేదిక ద్వారా ఈర్లపల్లి శంకరయ్యను రజక జాతి నుండి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. రజక జాతి వెలేస్తున్నాం. నేను ఒక రజక బిడ్డగా చెప్తున్నా, రజక రిజర్వేషన్ పోరాట సమితి ఒక ఉద్యమ బిడ్డగా చెప్తున్నా. నాకున్న ఈ రజకులు జరుగుతున్న అనేక సమస్యల మీద తెలంగాణ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఢిల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేస్తున్న ఉద్యమాల అనుభవంగా చెప్తున్నా. నాకున్న 35 సంవత్సరాల నా రజక జాతికి జరుగుతున్న అనేక సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న ఒక రజక బిడ్డగా చెప్తున్నా. నిన్ను ఈ కులం నుంచి వెళ్ళేస్తున్నాను. సమాజమా, రజక సమాజమా, ఈర్లపల్లి శంకరయ్య అనేటోడు సాకలోడు కాదు. వాడు ఎందుకు కాడంటే మొన్న ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రజల బహిరంగ సభలో, నిండు సభలో ఒక అసభ్యకరమైన మాట మాట్లాడాడు. చాకలి అంటే గొప్ప పదం, రజక అంటే గొప్ప పదం, కానీ బట్టలు ఉతికే జాతిని నేను ఎమ్మెల్యే చేసిందంటే ఈర్లపల్లి శంకరయ్య లేచి దండం పెడుతున్నాడు. సిగ్గుందా నేను అడుగుతున్నా వేదిక ద్వారా. నువ్వు బట్టలు పిండే జాతి కాదరా మాది, మీ బతుకులు మార్చిన జాతి మాది, మీకు ఆరోగ్యాన్ని వంచిన జాతి మాది, మిమ్మల్ని తల్లి గర్భం నుండి
బయటికి తీసిన మంత్రస్థాని నా తల్లి నా చాకలి బిడ్డ అని ఎందుకు చెప్పలేకపోయినావో ఈలపల్లి శంకరయ్య, ఇప్పుడైనా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకో. అందుకే నేను అంటున్నా, ఆ రోజు ఆ మాట పడ్డావు, అది కులానికి అవమానం. ఈరోజు నాకు కులం అంటే నాకు ప్రేమ లేదు, సమాజం అంటే గౌరవం ఉంది అంటున్నావు. నీకు సమాజానికి రావాలంటే నీ చాకలి తల్లి నీకు జన్మనిచ్చింది కదా, ఆ తల్లిని అవమానిస్తున్నావు, నువ్వు పుట్టిన కులాన్ని అవమానిస్తున్నావు. కాబట్టి ఈ వేదిక ద్వారా ఈలపల్లి శంకరయ్యను రజక జాతి నుండి మనం సస్పెండ్ చేయాలి, వెలేయాలని నా రజక సంఘాలకు, మేధావులకు, విద్యావంతులకు, ప్రజలకు కోరుకుంటున్నా. ఎందుకంటే మనం బట్టలు ఉతికే జాతి మనది, బట్టలు ఉతికే కులం మనది. ఆ కులము చాకలి కులము ఇవాళ మనిషికి మనుగడ ఉన్నంత వరకు, పుట్టిన కాంచి చావు వరకు, శుభం కాంచి అశుభ కార్యక్రమాల వరకు అనేక పనులు చేసేది నా చాకలి తల్లి. ఆ తల్లి అయిన ఆ కులాన్ని అవమానిస్తున్న సందర్భంగా ఈలపల్లి శంకరయ్య గారు మాట్లాడుతున్న భాష మంచిది కాదు. ఆయన ఒక ప్రభుత్వ ఎమ్మెల్యే కావచ్చు, అధికారం ఉండవచ్చు, కానీ నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో ఫస్ట్ మనం గమనించాలి. ఒక చాకలి తల్లి నీకు జన్మనిచ్చింది, ఆ జన్మనిచ్చిన ఆ తల్లికి, ఆ పుట్టిన కులానికి నువ్వు అపవాదులు చేస్తున్నావు, నిందలేస్తున్నావు. ఒక చాకలి బిడ్డగా ఆయన గణేష్ అనే ఒక రజక బిడ్డ అక్కడ ఆయన మీద దాడి జరిగితే ఒక రెడ్డి సమాజము, అక్కడ సర్పంచ్ రెడ్డి, అక్కడ కొట్టిన వాళ్ళందరూ రెడ్డి, 7 రెడ్డిలు కలిసి ఆయనను కొట్టి, అయ్యో నా భర్తను కొడుతున్నాడు, నాకు చిన్న పాప ఉంది అని ఆ తల్లి ఆ పసిపాపను ఆ కాళ్ళ మీద వేసి బతిలాడుతున్న సందర్భంలో ఆ రెడ్డి, అక్కడున్న రెడ్డి సమాజం కాలుతో తంతే ఆ పసిపాప చనిపోయింది. అది ఒక పసిపాప చనిపోయిన సానుభూతి లేదు, ఒక కులాన్ని అక్కడ అవమానపరుస్తున్నారు, దాడి చేస్తున్నారని ఆ సోయి లేకుండా మరి మీకు ఏ రకంగా మీరు ఈ పార్టీలో మీకు పార్టీ టికెట్ ఇచ్చిందంటే ఆనాడే చెప్పిండు రాష్ట్ర ముఖ్యమంత్రి, బట్టలు ఉతికే జాతిని నేను ఎమ్మెల్యే చేసింది అన్నాడు. అక్కడ అవమానపరంగా మాట్లాడాడు. కానీ అదే బట్టలు విండే జాతి, అదే బట్టలు ఉతికే జాతి నీకు చాకలి అయినందుకే నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. ఇది గుర్తుపెట్టుకో. అందుకే మనం బేషరతుగా ఈలపల్లి శంకరయ్యను మన కులపోడు కాదా అని మనం బహిష్కరిద్దాం. అన్నగారు ఇది అన్న నిజంగా అంటే ఎంత బాధ అనిపిస్తుంది అన్న అంటే, ఒక రజక బిడ్డ ఎమ్మెల్యే అయితే నాలాంటోడు ఎంతో సంతోషపడ్డాం. కన్నీళ్లకు ఆయన గెలిచినప్పుడు 119 నియోజకవర్గాలు ఎవడు గెలిస్తే నాకు సంబంధం లేదని, రజక బిడ్డ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. షాద్నగర్కి వెళ్ళి అనేక కార్యక్రమాలు చేసినాం, అనేక వార్తలు అందించినాం. కానీ నాకు ఎప్పుడైనా చిత్తశుద్ధి బయటపడ్డదంటే, నేను 3 సార్లు 3 ఇంటర్వ్యూలు చేసి ఆయన కోసం పనిచేసి ఆయన చేస్తే, గెలిచిన తర్వాత ఇదే రజక సామాజిక వర్గానికి చెందిన ఒక మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అన్న మా రజక బిడ్డ గెలిచిండ్రు, మీరు చాలాసార్లు రజక బిడ్డతో ఎమ్మెల్యే ఆయన కోసం ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఒక్కసారి నన్ను కల్పించాడని, నేను మంచిర్యాల నుంచి వస్తా అంటే రా బిడ్డ అని చెప్పి నేను షాద్నగర్ పోయి తీసుకొని పోతే నువ్వెవడన్నాడు ఆయన నన్ను. అసలు నువ్వెవరా అన్నాడు. నాకు బాధలో ఉండి దుఃఖంలో ఉన్నా కానీ నాకు నవ్వొచ్చిన సందర్భం ఏంటంటే, ఈలపల్లి శంకరయ్య అంటే ఆయన స్వయంగా నేను పోయినా, ఆయన ఒక ఎమ్మెల్యే హోదాలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ అసలు ఆయన ఒక కులము కాదు, ఆయన ఒక మనిషే కాదు, మానవత్వం ఉన్న మనిషే కాదు. ఎందుకంటే నేను అన్నతో పాటు నేను కూడా ఆమె నిరాదీక్ష చేసిన 17 రోజులు. నాకు ఈ షాద్నగర్లో ఒక చిన్న కేసు ఉండే, నాకు ఫ్రెండ్కు ఒక దళిత బిడ్డకు ఒక చిన్న కేసు ఉంటే, ఆ పక్క కోర్టు పక్కగా ఆయన క్యాంప్ ఆఫీస్. అరే నా రజకుడు కదా, ఇంత దూరం వచ్చినా కానీ పోయి కలిసి, అన్నయ్య నమస్తే, ఇట్లా నేను రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా రజక రిజర్వేషన్ పోరాట అండి, మొన్న 17 రోజులు కామారెడ్డి బీసీ డిక్లరేషన్కు సామాన్య నిరాదీక్ష చేసినట్టే, సరే సరే నాకు అర్జెంట్ పని ఉన్నది నేను వెళ్ళిపోతున్నా అన్నాడు. వెళ్ళిపోతున్నా అన్నాడంటే మన తోటి ఉన్న మన కేడల ప్రసాద్, ఆయన ఒక సామాజిక మహాత్మ, అన్న ఏంది వెళ్ళిపోతున్నావే, ఆగాని ఇట్లా ఆపి, ఏందన్న ప్రాణంతో కొట్లాడి వచ్చిండు, నీ కులము అంటే నాకు టైం లేదా, నాకు బయటికి పోవాలి అంటే నాకు అప్పుడే అనిపించింది, వీడికి కులం మీద ప్రేమ లేదు, కనీసం ఉద్యమాల మీద గౌరవం లేదు, సాటి మనిషి, నేను వరంగల్ నుంచి వచ్చినని చెప్పుకున్నా కూడా ఆ విలువ లేని వ్యక్తి. అందుకే ఈ సందర్భంలో ఇవాళ పసిపాప విషయంలో మాట్లాడిన అసభ్యకర మాటలు కానీ, నా కులాన్ని తక్కువ చేసి మాట్లాడే విషయంలో చూస్తే అసలు నాకైతే ఆయన పేరు కూడా పలకబుద్ధి అవుతలేదన్న, అంత ఏది దాని సోయలేని వ్యక్తి. నిజంగా రెడ్ల చేతుల్లోనే ఆ పసిపాప చనిపోయిందా? డిఎస్పీ కా నుంచి మొదలుకుంటే, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రజక బిడ్డ నుంచి మొదలుకుంటే, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నుంచి మొదలుకుంటే, అందరూ కూడా రాజేష్ రెడ్డి అందరూ కూడా రెడ్ల చేతుల్లో పసిపాప చనిపోలేదు. ఇది మొత్తం
అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆ చెడ్డ పేరును మలుపుకోవడానికి నిన్న మొన్నటి నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ బిడ్డలతో మాట్లాడింది కదా, వీళ్ళదేమన్నా లవ్ మ్యారేజా? అవును అవును, నేను అడిగి పోయిన సందర్భంలో అబ్బాయి చాకలి అంటే రజక బిడ్డ, అమ్మాయి మాదిగ, వాళ్ళిద్దరు ప్రేమ పెళ్లి. నేను అక్కడ తీసుకున్న వాడకు అక్కడికి పోయి తీసుకున్న సమాచారం మేరకు అన్నతో పాటు నేను కూడా ఇద్దరం కలిసి మేము ఒక టీం, మా రాజ్యాధికార పార్టీ, అలాగే ముదిరాజు రాజ్యాధికార పార్టీ, మాల మహా రాజ్యాధికార పార్టీ, ఈ కుల రాజ్యాధికార పార్టీలు అందరం కలిసి ఒక 3 కార్లలో మాతో పాటు మన తెలంగాణ తల్లి చాకలేలమ్మ మనుమడు చిట్యాల సంపత్, అతని భార్య చిట్యాల శ్వేత ఐలమ్మ అందరం కలిసి పోయిన సందర్భంలో మేము అక్కడ జరిగిన సంఘటన కాడికి కూడా పోయినాం. తెలుసుకుంటే ఏమైందంటే అసలు వాళ్ళకు ఆ సడన్గా ఎందుకు కొట్టిల్లు అనే విషయాన్ని నేను అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం వల్ల నేను పసిగట్టింది ఏంటంటే, ఈ దైవ దర్శనం అసలు దేవుడు నిర్మాణం చేసేదే ఒక చాకలి బిడ్డ. ఎందుకంటే గుళ్ళల్లో అయ్యగారి కంటే ముందు మేము పోయి ఆ విగ్రహాలు కడుగుతాం. ఆ విగ్రహాలతో ఉన్న బట్టలను కూడా మేమే పక్కకు జరిపి పిండి మళ్ళీ ఎండేసి మళ్ళీ కొత్త బట్టలు వస్తే అయ్యగారు మా చేతి ఇత్తనే తీసుకుంటాడు. ఎవ్వరిచ్చినా చూడండి, మీరు ఏ దేవాలయాలు ఇవ్వండి, చాకలి బిడ్డ మడేలు బిడ్డ అని పిలుస్తాడు మమ్మల్ని అయ్యగారు. బాపనైనా ఆయన కూడా మడేలు బిడ్డ ఇటు రా బిడ్డ, నువ్వు ఎదురుగా ఉండాలంటాడు. అంటే మేము ఉంటేనే అక్కడ దేవుడికి పూజలు నైవేద్యాలు జరుగుతాయి. ఆ సేవ చేసే మా కులము ఆ గుడి పోతున్న సందర్భంలో ఒక దళిత బిడ్డ కదా ఈమె మాదిగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు వీళ్ళు. ఈ పసిపాపకు సరే దేవుడి ముక్కులు అప్పచెప్పుదాం పోతుంటే వాళ్ళ ఇంటర్నల్గా ఆ రెడ్డి సమాజం ఎందుకు కొట్టిల్లు అనేది అక్కడ వాళ్ళని ఎందుకు అడిగి అవి తెలుసుకోవడం వల్ల కులం తక్కువలు లోపలికి వత్తాళ్ళు, ఇది ఒక దళిత, వీడు ఒక చాకలోడు, నువ్వు లోపలికి ఎందుకు వత్తాలు వాళ్ళు అది మనసులో పెట్టుకుని వీళ్ళను ఆడికి తీసుకుపోయి ఆ రూమ్లో తీసుకుపోయి డైరెక్ట్ కొట్టడం, దాడి చేయడం జరిగింది. ఆ పాప తల్లి 2 నెలల గర్భిణి. అంటే మనం ఒక మాట చెప్పాలంటే ఆ పచ్చి బాలంతా ఇంకా ఆమె ఆ పుండు కూడా అప్పుడప్పుడే ఇంకా మానలే. అది ఆ 2 నెలల గర్భిణి స్త్రీని కూడా కొట్టడం, అయ్యో నా భర్తను కొట్టకండి అని ఆమె పసిపాప నాడు వేసే ఆ కనీసం ఆ పాపను కాళ్ళ మీద ఎత్తే కొట్టకుంటూ ఉంటారని ఆ సానుభూతుడు ఆమె ఆడ పెడితే ఆ పెట్టే సందర్భంలో ఆయన కాలుతో తన్నడం, ఇదంతా అక్కడ రెడ్డిల చేతుల రెడ్డిల కాళ్ళ కింద తన్నడం వల్లనే పాప చనిపోయింది అనేది ఇది జగమెరిగిన సత్యం. ఒకటే అంటున్నా, ఇవాళ పోలీస్ డిపార్ట్మెంటు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా చేస్తుంది. ఎందుకంటే దీనికి ఈ తెలంగాణలో అనేక హత్యలు ఉన్నాయి, అనేక సంఘటనలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఎవడు ఉంటే వాని కొమ్ము కాసేది పోలీస్ డిపార్ట్మెంట్కు నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. ఇది హెచ్చరిక అంటారో ఇది సూచన అంటారో ఏందో తెలియదు కానీ అన్న, భారత రాజ్యాంగం ఆధారంగా ఇవాళ పెన్ను పట్టుకునే హక్కు మనకున్నది, కానీ కర్ర పట్టుకునే హక్కులు మనకు లేదు. భారత రాజ్యాంగము కర్ర ఒకటి ఎవరికి ఇచ్చిందంటే పోలీసు వాళ్ళకి ఇచ్చింది. అది భారత రాజ్యాంగం ఇచ్చింది. ఎందుకు ఇచ్చిందంటే దొంగ అయినా వాడు ఏదైనా తప్పుడు చేస్తే వాడిని కొట్టాలి, కన్న తండ్రి అయినా కొడుకు ఏదైనా తప్పు చేస్తే కొట్టాలి. కానీ రాజ్యాంగంలో పొందుపరిచింది కన్న తండ్రి కూడా కొడుకుని కొట్టే హక్కు లేదు. అట్లా కర్ర ఇచ్చింది పోలీసు వాళ్ళకు. 10 మంది దొంగలను కొడితే 10 మంది తిరగబడితే పోలీసు వాళ్ళు చచ్చిపోతారని, పోలీసులను వాళ్ళు గుండాలు కొడతారని పోలీసులకు ఆత్మరక్షణ కోసం గన్నిచ్చింది, కర్ర ఇచ్చింది, గన్నిచ్చింది రాజ్యాంగబద్ధంగా నీకు. కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? రాజ్యంలో ఎవడుంటే వాని పాట పాడుతున్నావు. ఇవాళ ఈ తెలంగాణలో చూసుకోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకో, భారతదేశం మొత్తం మీద చూసుకుంటే బాధిత కులాలు, అణగారిన వర్గాలు, పేద వర్గాలు, ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు జరుగుతున్న అనేక దాడుల మీద పోలీసులు ఇప్పటి వరకు సమగ్ర విచారణ చేపడతలేరు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కును దుర్వినియోగం చేస్తున్నారు. అధికారంలో ఉన్నవాడికి బానిసలుగా ఉంటున్నారు పోలీసులు. ఇవాళ చూడండి అన్న, రోజు ఉద్యోగాలు పడుతున్నాయి కదా. పోలీసు ఉద్యోగాలు ఎందుకు పడుతున్నాయి అంటే రాజ్యంలో వాళ్ళని కాపాడుకునేందుకు వాడి బాడీ గార్డుల కోసము భారత రాజ్యాంగం ఆధారంగా వీళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు. అందుకే పోలీసు వాళ్ళు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇలా నేను వేదిక ద్వారా అక్కడున్న ఒకటే దేవాలయంలో సీసీ ఫుటేజీలు ఉన్నాయన్నారు. ఫుటేజీలను బయట పెట్టవచ్చు కదా, మరి పెట్టలే ఇప్పటివరకు. ఎందుకు పెడతలేరు? ఫుటేజీలు బయట లేకుండా ఒక డిఎస్పీ హోదాలో నువ్వు అది విచారణ చేపట్టకుండా పూర్తి స్థాయి నివేదిక లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? పాపే లేదు, ఫస్ట్ పిటిషన్లో పాపే పేరు రాయలేదంటే వాళ్ళకు చదివే రాదు, వాళ్ళు దాడి జరిగింది, వాళ్ళు భయాందస్తులు ఉన్నారు, పాప చనిపోయి ఉంది, కడుపు గాలి ఉన్నది, మా ఆత్మఘోష నిండు ఉన్నది. పోలీసులారా, మీకు ఇప్పటికైనా రియాలిటీగా అక్కడ సర్వే చేయండి, నిఘా చేయండి. ఆ పసితల్లి బిడ్డను గొడగొట్టుకొని ఉంటే నువ్వు కేసు ఇట్లా రాయాలి, నువ్వు కేసు అట్లా రాయాలి, మనం పీకేదందుకున్నావు పోలీస్ స్టేషన్లో. నువ్వు పోయి ఎంక్వైరీ చేయవచ్చు కదా, నువ్వు రాయవచ్చు కదా.
చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కూడా ఆలోచన చేయండి. మీరు అగ్ర కులాలు లేదా దోపిడీ కులాలు లేదా అధికారంలో ఉన్న కొమ్ము కాసేందుకు మీరు బానిసలుగా ఉన్నారు. మీరు ఒక్కసారి ఈ సంఘటన ద్వారా నిజంగా చెప్తున్న ఒక చాకలి బిడ్డగా ఈ సమాజంలో అన్ని పనులు చేస్తున్నా నేను కాబట్టి బట్టకు పట్టిన మహిళను ఉతికడే కాదు, ఈ సమాజం జరుగుతున్న అన్యాయాన్ని కూడా బట్టను ఉతికి ఆరేసినట్టు ఉతికి ఆరేస్తాను. ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా నేను ముందుకు తీసుకుపోయేందుకు నా ప్రాణాలైనా వదులుకుంటాను. ఎందుకంటే 15 రోజులు ప్రాణాలతో కొట్లైనా నా ప్రాణం ఈ సమాజానికి అంకితం అని చెప్పిన. కానీ ఈ సమాజంలో నా కులము అవమానాలు పడుతుంది, హత్యలు జరుగుతున్నాయి. నా కులం జరిగిన ఎమ్మెల్యే, నా కులం ద్వారా గెలిచిన ఎమ్మెల్యే, కులం చూసే ఆయన టికెట్ ఇచ్చిళ్ళు, ఈళ్ళపల్లి శంకరయ్యని చూసేయలే. అలాంటి వ్యక్తిని కూడా నేను నిలదీయకపోతే నా సమాజాన్ని ఎవడు కాపాడాలి, నా కులాన్ని ఎవడు, నా కుల ఆత్మగౌరవం కోసం ఎవడు పోరాటం చేయాలనేది ఈ వేదిక ద్వారా నేను సమాజానికి. ఎంత బాధ అనిపిస్తుంది అంటే దొంగలు, లంగలు, లఫంగాలు కబ్జాలు పెట్టుకొని రేపులు చేసి మానభంగాలు చేసి మర్డర్లు చేసినవాడు మంచోడవుతున్నాడు. నికార్స్గా ఇటువంటి బిడ్డలు సిద్ధేశ్వర్ పటేల్ అన్న కావచ్చు, చాపత్తి కుమార్ గాడ్గే అన్న కావచ్చు, ఇటువంటి బిడ్డలు అన్న మాజీ మావోయిస్టు ఇప్పుడు కులాల రాజ్యాధికార పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి బిడ్డలకున్న చిత్తశుద్ధి మీకు 5% కూడా లేదురా నాయన. మీ ఎమ్మెల్యేలు కావచ్చు, బొంగుగాలు కావచ్చు, భూషాణగాలు కావచ్చు, కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ బిడ్డలను చూస్తుంటే నాకు కళ్ళకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. నా అన్నలు ఇంత కష్టపడితే దుర్మార్గులు ప్రాణాలను పణంగా పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇక్కడ హైదరాబాద్లో ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రు, ఢిల్లీలో నిరాహార దీక్షలు చేసిండ్రు, ఇక్కడ వరంగల్లో నిరాహార దీక్షలు చేసిండ్రు. తన ప్రాణం పోయినా పర్వాలేదు అని చెప్పేసి, తన ప్రాణం పోయినా పర్వాలేదు ఇంకెందుకు నా ప్రాణం అని అప్పుడు గన్ను పట్టిన ఈ బిడ్డలు మళ్ళీ ప్రజాస్వామ్యయుతంగా జనజీవన సమంతిలోకి వచ్చి నేను సొసైటీ కోసం ఏదో చేయాలని ఇంటికి పోతే పుట్టెడు దుఃఖాలు ఉన్నా కూడా ఇటువంటి బిడ్డలు రోడ్ల మీద 24 గంటలు కష్టపడితే ఎవడరా ఇంతకు మించిన లీడర్లు ఎవరు కావాలి? ఇంతకు మించిన లీడర్లు ఎవరు కావాలి? మీరా ఎమ్మెల్యేలు కావాల్సింది, వీళ్ళ ఎమ్మెల్యేలు కావాల్సింది. మనిషికి చిత్తశుద్ధితో పాటు మానవత్వం అనేది ఉండాలిరా నాయన. ఆ మానవత్వం ఉంటే ఇటువంటి బిడ్డలు కావాలి ఎమ్మెల్యేలు, మీరు కాదురా దొంగలు, లంగలు, లఫంగాలు కాదు. అసలు రాజకీయం అంటే పైసలు ఉంటే చాలు, ఏమైనా చేయొచ్చు. ఎవడు ఎక్కువ దోపిడీ చేస్తాడో, ఎవడు ఎక్కువ కన్నింగ్ ఫెల్లో అవుతాడో వాడే గొప్ప రాజకీయ నాయకుడు. బొంగుల రాజకీయ నాయకులు, బొచ్చుల రాజకీయ నాయకులు. ఎట్లా అనిపించింది అన్న, నిన్న మొత్తం వెళ్ళేది కదన్న, నాకు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి అన్న. వార్తలు చదువుతుంటే ప్రతిరోజు ప్రజా వాయిస్లో సిరా చుక్క 4-5 రోజుల నుంచి ఆ పాప గురించే రాస్తున్నారు పిల్లలు. కళ్ళకి ఇట్లా డ్రాప్స్ వస్తున్నాయి. దుర్మార్గం అంటే పోలీసు వ్యవస్థ. అసలు ఆ ప్లేస్లోనే అమ్మాయి లేదు, అమ్మాయి లేకుండా అమ్మాయి ఎట్లున్నది ఇప్పుడు ఆడ. తర్వాత ఎవరో పుణ్యాత్ములు ఆ వీడియో తీసి పెట్టడం వల్ల ఒక ఆధారం కనబడ్డది మనకు. కొట్టేది నిజానికి సమాజం అంతా కూడా పోలీస్ వ్యవస్థ మాటలు నమ్మేటోళ్ళేమో. అమ్మాయి లేదు అనే దానికి అమ్మాయి ఉంది, పట్టుకొని ఎత్తుకొని ఉన్నది అనేది ఎవరో పుణ్యాత్ములు వీడియో తీసిండ్రు. అటు కొట్టేది కనబడుతున్నది, ఆకారాలు కనబడుతున్నాయి, తర్వాత వినపడుతున్నాయి. ఇక్కడ ఈమె బిడ్డను ఎత్తుకొని ఉన్నది. ఆ బిడ్డను ఎత్తుకున్నామే భర్తను కొడుతుంటే చూసుకుంటూ ఉండగలుగుతుందా? కామన్ సెన్స్. నువ్వేం ఆధారాలు లేవు అంటే కామన్ సెన్స్తో ఆలోచించు. అక్కడ భర్తను కొడుతుంటే ఒక భార్య తన బిడ్డను ఎత్తుకొని కామ్గా ఉండగలుగుతుందా? అయ్యో నా భర్తను కొట్టకుండ్రి, చంపకుండ్రి అని చెప్పేసి అందులోకి పోతుంది కదా. అందులోకి పోవడము లేదా ఆమెను వాళ్ళు అవాయిడ్ చేయడము, నెట్టడము. నువ్వు తన్నినవా లేదారా బాబు, తన్నినవు అని సరే ఆమె చెప్తుంది. నువ్వు నమ్మకం లేదనుకో, కామన్ సెన్స్తో ఆలోచించు. నువ్వు కామన్ సెన్స్తో ఆలోచిస్తే కూడా ఒకవేళ పెనుగులాటలా నా భర్తను కొట్టకుండా అనే క్రమంలో నువ్వు కొడుతున్న క్రమంలో సరే నువ్వు బిడ్డను తొక్కాలనే తొక్కలేదు అనుకుందాం, కానీ బిడ్డ పడే అవకాశం ఉంది కదా, దెబ్బ తగిలే అవకాశం ఉంది కదా. ఇంత జరిగిన తర్వాత కూడా అట్లా కామన్ సెన్స్తో ఆలోచించి నువ్వు నిర్ణయం తీసుకోకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బిడ్డ లేదు అని పోలీస్ వ్యవస్థని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. బిడ్డ లేదు అనేది ఏమని ఉంటే ఆ రెడ్డీలు చెప్పుకోవాలి. అంటే రెడ్డీలు చెప్పేదేమో నీకు వాస్తవం కనబడుతున్నది, ఈ బిడ్డ తల్లి వీళ్ళ బంధువర్గం చెప్పేది, బహుజనులు చెప్పేదేమో నిజమైన నీకు అబద్ధంగా కనబడుతుంది. ఇంత దుర్మార్గమా? ఒకప్పుడు నేను విప్లవోద్యమకారునిగా, నక్సలైట్ ఉద్యమకారునిగా చిన్నకోడూరు మండల్ ఏరియా ఆర్గనైజర్గా పనిచేసినప్పుడు అక్కడ ఒక గ్రామం సికింద్లాపురం, ఒక రజక కుటుంబం మీద ఒక రెడ్డి కుటుంబం దాడి చేసి కొడితే ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి కోడలు ఆమె స్తనాలను పట్టుకొని కూడా గోడ గుద్దిన పరిస్థితి అన్నమాట. 91లో ఇది.
అయితే అప్పుడు మాకు ఆ ఊరు ముదిరాజులు మా దృష్టికి తీసుకొస్తే మేమే యాక్షన్ తీసుకున్నాం. మా దళం ఉన్నప్పుడు మా ఇట్లా ఇట్లా ఎన్నో చర్యలు ఇట్లా మేము యాక్షన్ తీసుకొని ఆ రెడ్డిలకు బుద్ధి చెప్పిన మొక్కు నేలకు రాయించినాం. మేము దాడి చేసి కొట్టినాం ప్రతిఘటనగా. ఇవాళ కారం చెడులో ఉద్యమం గట్టిగా ఉన్నప్పుడు కారం చెడులో చెంచురామయ్య చేసిన దానికి చెంచురామయ్యకు కథ ఎందుకు చెప్పినాం. ఆనాడు కమ్మల పాలన కమ్మలు రెచ్చిపోయిండు. 91లో రెడ్డిల పాలన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పాలన రెడ్డిలు రెచ్చిపోయి చుండూరులో దాడి చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఎవడు పాలనకు వస్తే అగ్రకులాలు ఆధిపత్యవాదులు ఆ కులాలు వాళ్ళు వచ్చిన కాడ ఖచ్చితంగా వాళ్ళ బంధువర్గము తిక్కల కొడుకులు ఇక మాది ఉన్నది నడుస్తుంది అని చెప్పేసి బహుజనుల మీద దాడులు చేయడం అనేది ఇది ఒక భారతదేశంలో కుల సామాజిక వాస్తవం. అందుకని ఈ పరిస్థితుల్లో సామాజిక ప్రజాస్వామ్యం అన్ని కులాలు అధికారంలో భాగస్వామ్యం ఉంటేనే అన్ని కులాలకు రక్షణ ఉంటుంది, ఒకరికి అహంకారం పెరగదు అని చెప్పేసి మేము ఇలా కుల రాజ్యాధికార పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. మాదిగ రాజ్యాధికార పార్టీ, మాల రాజ్యాధికార పార్టీ, రజక రాజ్యాధికార పార్టీ, మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, వడ్డెర రాజ్యాధికార పార్టీ, ముదిరాజు రాజ్యాధికార పార్టీ, ఇట్లా కుల పార్టీలు ఏర్పాటు చేస్తున్నాం. అందుకని నేను ఏమంటున్నా అంటే మా దళం ఊర్లలో ఉన్నప్పుడు ఇంత జరిగింది. ఇవాళ అంటున్నారు కదా మీరు రండి బయటికి, ఇంకా మా విప్లవోద్యమ అగ్రనాయకులు కూడా మీరు రండి, ఇది ప్రజాస్వామ్యం, మేము చక్కగా ఉంటాం, చక్కగా పరిపాలన చేస్తాం, ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కావాలని మమ్మల్ని పిలిచినప్పుడు మా సోదరులు వస్తున్నారు. ఇవాళ ఆయనను కూడా కలుస్తున్నారు. నువ్వు ఇవాళ నీ జిల్లాలో రెడ్డిల దాడుల్ని ప్రతిఘటి ఏం పుట్టింది నీకు? వాళ్ళని తీసుకుపోయి లోపలేసి ఉన్న ఆధారాల మేరకు లోపలేసి శిక్షిస్తామని చెప్పేసి ఇదేమో అది ఉన్నాయి. దేశానికంతా దిశానిర్దేశం చేసిండు. ఒక తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఇవాళ దేశంలోనే తెలంగాణ అంటే ఓ గొప్ప రాష్ట్రం అయితే ఇవాళ ఒక రజక బిడ్డ, ఒక సేవక కులము నీ బట్టలు ఉతికిండ్రు, మా బట్టలు ఉతికిండ్రు, దళితుల బట్టలు ఉతికిండ్రు, తర్వాత వాళ్ళు మైల బట్టలు ఉతికిండ్రు, ముట్టు బట్టలు ఉతికిండ్రు, చౌడు కనుకొని ఒక సైంటిస్టులు డాక్టర్లు వాళ్ళు. నీవు ఇవాళ జాతి బతికున్నది అని అంటే కూడా ఇవాళ రజక కులం కారణం. అటువంటిది ఒక పసిబిడ్డను, ఒక 2 ఏళ్ల పసిబిడ్డను నువ్వు చంపేసినవు. దానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు, విప్లవోద్యమాలకు అందరికీ ఒక మచ్చ ఇది. ఇక్కడ వాడిని శిక్షించలేకపోతే ఈ ఉద్యమాలన్నీ కట్టగట్టుకొని ఉద్యమకారులంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలి, సిగ్గుపడాలి. చీము నెత్తురుంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించాలి. వాళ్ళను శిక్షించనంత కాలం ఈ పోరాటం నడుస్తూనే ఉంటుంది. రజక బిడ్డల ఈ తిరుగుబాటు యుద్ధం ఇది. ఈ తిరుగుబాటు యుద్ధానికి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం మనం అండగా ఉండాలి. వాళ్ళ సంగతి ఏందో చూడాలి. ఇవాళ ఇంత అహంకారమా నీకు? మొత్తం మీద ఎంత దుర్మార్గమైన విషయం అంటే అసలు ఆడ నీకు ఎవిడెన్స్ దొరికినాక కూడా ఎవరో అది యూట్యూబ్లో పెట్టినాక కూడా కెమెరాలో రికార్డ్ చేసి పెట్టినాక కూడా మరి నేను చెప్పింది అబద్ధమైందని సిగ్గుపడాలి. డిఎస్పీ క్షమాపణ చెప్పాలి. ఎస్ఐ రెడ్డి, సిఐ రెడ్డి, డిఎస్పీ రెడ్డి, తర్వాత ఎమ్మెల్యే రెడ్డి, ప్రభుత్వం రెడ్డి అన్ని నంగనాచి మాటలు మాట్లాడుతూ ఒక్క అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఎఫ్ఐఆర్ సరే కోర్టులో పోయినాక నీకే సాక్ష్యాలు అనుకూలంగా ఉంటాయి, నువ్వు ఎట్లాగో మళ్ళీ విడుదల చేస్తావు తర్వాత సంగతి తర్వాత. కనీసం వాళ్ళ మీద గీత పడకుండా ఇవాళ అరెస్ట్ చేసి జైల్లో పంపకుండా వాళ్ళని ఎక్కడెక్కడో తింపుతూ నువ్వు పట్టుకోవాలంటే ఎంతసేపు గుళ్ళల్లో బంగారం ట్రాప్ చేసి గుళ్ళల్లో బంగారం ఇవాళ ఎస్ఐబి కానీ మిగతా అన్ని పోలీస్ శాఖలు అడవిలో ఉన్న నక్సలైట్లను కర్ణాటక, కేరళలో ఉన్న నక్సలైట్లను పట్టుకొస్తుంటే ఇక్కడ ఉన్న ఈ కొడుకుల్ని పట్టుకురావడం నీకు కష్టమవుతుందా? ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విప్లవోద్యమంలో ఎంతోమంది రెడ్డి సోదరులు ప్రగతిశీలంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఇష్యూ మీద ఆ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ముందు నిలబడాలి. ఇది మా ఇష్యూ కాదు అన్నట్టు విప్లవోద్యమకారులు ఉండొద్దు, ఇది మా ఇష్యూ కాదని చెప్పేసి మిగతా ఏ ఉద్యమకారులు ఉండొద్దు, తెలంగాణ ఉద్యమకారులు ఉండొద్దు. ఇది అందరి తెలంగాణ సమాజానికే ఇది మచ్చ, తెలంగాణ రాష్ట్రానికే ఇది మచ్చ. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కుల రాజ్యాధికార పార్టీల వ్యవస్థాపకులుగా నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఇప్పటికన్నా చాలా వరకు కుల సంఘాలు పెట్టుకున్నారు. నేను మున్నూరు కాపు కుల సంఘం, నేను గౌడ కుల సంఘం, నేను రజక కుల సంఘం అని చాలా వరకు పెట్టుకున్నారు. కాబట్టి ఇంత పెద్ద సరే ప్రజా సంఘాలు, పౌర సంఘాలు చాలా మాట్లాడుతున్నాయి. ఆ మాట్లాడడం ద్వారానే ఇంత పెద్ద ఉద్యమం నిర్మించారు. ఈ కుల సంఘాలు పెట్టుకున్న రజకులో జరిగింది కదా, మా గౌన్లలో జరగలేదు కదా, మా మున్నూరు కాపులకు జరగలేదు కదా, మా పద్మశాలలో జరగలేదు కదా, రజకులో జరిగింది వాళ్ళే చూసుకుంటారని ఒక్క కుల సంఘం నాయకులు కూడా స్టేట్మెంట్లు కూడా ఇవ్వలేని పరిస్థితులకు ఎందుకు పోతున్నారన్న? కుల సంఘాలు కొన్ని నిజాయితీగా ఉన్న చాలా సంఘాలు పాలక పార్టీలకు అనుబంధంగా మారినాయి.
ఇవాళ ఈలపల్లి శంకర్ అనేటోడు కూడా ఒక రజక బిడ్డ రెడ్డిలను సమర్థిస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకని ఈ కుల సంఘాలు కూడా సిగ్గు తెచ్చుకోవాలి. రేపు ఇవాళ రజకులకు వచ్చిన సమస్య రేపు ముదిరాజులకు వస్తుంది, మున్నూరు కాపులకు వస్తుంది. ప్రతి ఒక్కరి మీద రెడ్డిలు దాడులు చేస్తారు. వాళ్ళేం ఒక దాంట్లో వాళ్ళు కనుక మాకేం కాలేదులే అనే భావన అన్ని కులాల మీద దాడి చేస్తారు. కనుక ఇవాళ దీన్ని ఖండించడానికి అందరు రావాలి. అందుకే ఈ కుల పార్టీలు అనేటివి ముందుకు వస్తున్నాయి. ఇవాళ మంచో చెడో విశారదన్ బాయ్ తోటి నాకు కొన్ని మా ఉద్యమం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ ఇవాళ ఆ కుటుంబానికి ప్రధానంగా అండగా నిలబడి ఈవెన్ బీఎస్పీ కూడా, తర్వాత సిపిఎం కూడా, తర్వాత అందరూ కూడా అది పర్ఫెక్ట్గా పోరాటం చేస్తూ వస్తున్నాడు. ఇవాళ ఆ ఉద్యమం ఆయన చేస్తుండు కదా అని వదిలేయడంగా ఇవాళ మొత్తం సమాజంలో అన్ని సంస్థలు, ప్రగతిశీల సంస్థలు కావచ్చు, విప్లవ సంస్థలు కావచ్చు, బహుజన సంస్థలు కావచ్చు, కుల సంఘాలు, కుల పార్టీలుగా మేమైతే పాల్గొంటామని మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నాం. ఇవాళ ఆ ఉద్యమం అలసిపోయిన వాళ్లకు మేము భుజం నిలబెడతాం. దానికోసం వాళ్ళని శిక్షించేంత వరకు మా పోరాటం కొనసాగుతుంది. ఇప్పుడు మావోయిస్టుల విషయానికి వస్తే మావోయిస్టులు అందరూ జనజీవన స్రవంతిలోకి రమ్మని చెప్తా ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఆ అన్నలు ఉంటేనే ఈ పాలకులకు భయం అనేది ఉండదు. ఏ నైట్ వచ్చి ఏం చేసేది తెలియదు. ఎట్లా చూస్తారన్న? మా అన్నలు ఇప్పుడు నిన్నవన్న వచ్చిండ్రు కదా, సరే అక్కడున్న సమస్యలు అణచివేత నుంచి వచ్చిండ్రు, స్వాగతం. మీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. మొన్న సీఎంకు కలిసిండ్రు. ఆ సీఎంకు కలిసినప్పుడు సరే మీ సమస్యలతో పాటు ఇవాళ ఇది ఒక అవమానకరమైన ఘటన, దీని మీద చర్య తీసుకోవాలని మీరు సీఎం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రతి ఒక్కరూ, ఇది చాలా చిన్న సమస్య కాదు, రాష్ట్రానికి విప్లవోద్యమానికి అన్ని రకాలు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకు అవమానకరమైంది, ఇవాళ మనం చేయలేని పరిస్థితి ఉన్నాం. ఈ ప్రభుత్వం నిన్ను స్వాగతిస్తున్నది, పిలుస్తున్నది, పోయి నువ్వు మాట్లాడి దీని మీద సత్వరం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికన్నా ఒక రజక బిడ్డగా కుమారన్న, నిజంగా ఇప్పుడు ఈ బిడ్డలకు న్యాయం జరుగుతుందన్న? ఇప్పుడు ఈ చనిపోయిన బిడ్డకు నిజంగా పసికందు పైన ఎట్లా చంపాలనిపించింది? పసిపాపను చంపి దుర్మార్గుడు కానీ దానికి సంబంధించిన ఆ 7 దుండగులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుగురు ఉంటే ఎంతమందిని లోపల వేసిండ్రు, ఎంతమంది బయట ఉన్నారు? ముగ్గురు వేసిండ్రు. అది ఫార్మల్ కేసు, లేదో గొడవ జరిగిన కేసు, నలుగురు వాళ్ళకు దొరకలేరు. దాన్ని హత్య కేసుగా నమోదు చేయాలని చెప్పేసి అందరూ డిమాండ్ చేస్తున్నా, హత్య కేసుగా నమోదు చేయడానికి ఏమైంది? కోర్టుల సంగతి తర్వాత నువ్వు హత్య కేసుగా నమోదు చేయడానికి ఏమైంది? ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థ వ్యవహరించి పైగా వాళ్ళ తరఫున వాళ్ళు క్లెయిమ్ చేయని మేము కొట్టలేదు అని వాళ్ళు అంటాడు, ఎవడు నిందితుడు ఒప్పుకోడు. కనుక పోలీసు వ్యవస్థనే అది దాడి చేయలేదు, ఆ అమ్మాయి లేదు అని అంటుంటే, ఆ ఎవిడెన్స్ దొరకపోతే సమాజం కూడా నిజమే కదా పాపం వాళ్ళు అనవసరంగా వాళ్ళ మీద ఆరోపిస్తున్నారు, వీళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, వీళ్ళు సాకులోళ్ళు, వీళ్ళు ఎట్లాగూ అబద్ధాలే చెప్తారు అని, సాకులోళ్ళు దళితులు అబద్ధాలే చెప్తారు అనుకునే అవకాశం ఉంటుండే. కానీ ఇలా ఎవిడెన్స్ దొరికింది. ఈ ఎవిడెన్స్ ప్రకారమైన తాను డిఎస్పీ క్షమాపణ చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయాలి, 307 అది మర్డర్ కేసు పెట్టాలి. లేదా ఎస్పీ లేదా డీజీపీ కూడా కలిసిండ్రు, అరే బాబు ఎవిడెన్స్ ఉన్నది అక్కడ లేదని ఎట్లా మాట్లాడతారా, ఇది డిపార్ట్మెంట్కు నష్టం జరుగుతుంది, అవమానకరం, ఇది డిపార్ట్మెంటును అందరూ అనుమానిస్తారు, విశ్వాసం పోతుంది అని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ అని చేయాలి. వీళ్ళు సస్పెండ్ చేయరు, వాడు వెనక్కి తీసుకోడు, వాళ్ళని అరెస్ట్ చేయరు. ఇది పరిస్థితి. ఏం నాకండి ఎవడు మాట్లాడినా బాధ అనిపించింది. కానీ ఆ కులం నుంచి, చిన్న కులం నుంచి ఒక రజక బిడ్డ ఎమ్మెల్యే అయితే ఆయన మాటలు చూస్తే ఒళ్ళంతా. మళ్ళీ మా కులం నుంచి ఇద్దరు, ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు, గతంలో మాజీ మంత్రి బసవరాజ్ సార్, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ప్రభుత్వంలో ఇద్దరు ఉన్నా కూడా ఈ మా కులానికి జరుగుతున్న అనేక పెట్టు, నువ్వు సీఎం పక్క పెట్టు, బొంగుల సీఎం నువ్వు, నేను ఓటెత్తే నువ్వు సీఎంఏ అయినావు, నా జాతి ఓటెత్తనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ప్రజాపాలన అని పేరు పెట్టినావు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నది, ఎందుకంటే నీకు అన్నం తింటున్నావు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి గౌరవిస్తున్నా. నువ్వు ప్రజాపాలన బోర్డు పెట్టుకున్నావు, మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టుకున్నావు కాబట్టి ఆ మహనీయుడు ఏం చెప్పిండు ఫస్ట్ అదే ఒక్కసారి ఆ గంట సేపు ఆయన పుస్తకం చదివి, నా చాకలి కుటుంబానికి జరిగిన అక్కడ అన్యాయం మీద ఆ ప్రజల మధ్యలోనే విచారణ చేపట్టమంటున్నా. దానిలో భాగంగా మా గౌరవ మంత్రి, మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్సీ, నాకు మేన భావనే, దూరం కూడా కాదు, మాకు 40 ఏళ్ళ బసవరాజ్ సారయ్య నోరు ఇప్పటి వరకు. నేను మొన్న మాట్లాడితే లీడర్ నువ్వు బాగా ఉద్యమాలు చేస్తావు కదా, నువ్వు ఆడ ఏం చేస్తావో చేయిపోన్నాడు. బావా నేనన్నా నేను చేస్తా, ఎంత చేస్తా, నువ్వు అక్కడ మాట్లాడు, అక్కడ ఉన్నావు కదా,
చట్టంలో ఉన్నావు కదా, ముఖ్యమంత్రి దగ్గర ఉన్నావు కదా, నువ్వు నన్ను తీసుకోపో, నీకు మాట్లాడ రాకపోతే, నీ నాలుక లేకపోతే నేనున్నా అని మాట్లాడినా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మా వర్గానికి 2 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నా కూడా మా కులానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక ద్వారా ఎమ్మెల్యే నోరిప్పుడే, ఎమ్మెల్సీ నోరిప్పుడే, ఎమ్మెల్యే నోరిప్పితే ఇక మా ఎమ్మెల్యే నోరిప్పితే కులం మీద నాకు అభిమానమే లేదంటాడు, లేకపోతే నా కులం ప్రేమే లేదంటాడు. నీ కులపోని కాదా అని విలేకరు అడిగితే నాకు కులం మీద ప్రేమే లేదా, నాకు సమాజం మీద ప్రేమ ఉన్నది అన్నాడు. సరే నీ కులం అది మరి ఆ కులము నుంచే వచ్చింది. నామోష్గా ఫీల్ అవుతుంది. అసలు కులం మీద ప్రేమ లేని సమాజం మీద ఎట్లా ప్రేమ? కాదన్నా సిద్ధన్న, నామోష్గా ఫీల్ అవుతుండే ఏం మా సాకులో అంటే ఎవడు వాల్యూ చేయడేమో. నేను మరి తీసేసుకో వీర్లపల్లి శంకర్ రజక తీసేసి వీర్లపల్లి శంకర్ రెడ్డి అని పెట్టుకో, అయిపోతుంది. అంతే. ఆయన కూడా అన్నాడు కదా, గెజెట్ నోటిఫికేషన్ తీసుకుంటే అయిపోతాయి కదా, అంతే మార్చుకోవచ్చు, ఎవడైనా మార్చుకోవచ్చు కదా. ఆయన కులం మీద ప్రేమ లేనప్పుడు సమాజం మీద ప్రేమ ఉంటే పద్మనాభం మార్చుకున్నాడు కదా, ఆంధ్రాలో మార్చుకున్నాడు కదా పేరు, అందుకే రెడ్డి అని పెట్టుకున్నాడు. అన్నయ్య మీ వేదిక ద్వారా నా సమాజానికి, నా జాతికి, ప్రజలకు, నా కుల బంధువులకు ఒకటే విన్నవిస్తున్నా. మన కులంతో అన్యాయం, మన కులంతో అవమానాలు పడుతున్నాం, మన కులం మీద దాడులు జరుగుతున్నాయి. మన కులం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా, ఒక ఆయన ఎమ్మెల్సీగా ఉన్నా కూడా నోరు ఇప్పట్లేదంటే వాళ్ళిద్దరిని మనం కులం నుంచి బహిష్కరిద్దాం. మనకు చిన్నప్పటి నుండి మన కులాలలో ఏదైనా జరిగితే ఊరు మనల్ని బహిష్కరిస్తుంది. ఏది జరిగినా మొన్న నేను చెప్పిన ఆర్మూర్లో మా 3 కుటుంబాలను ఆ గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. అంటే మేము ఏం చేస్తున్నామంటే మా ఇద్దరు, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మా కులపోళ్ళు కాదని మేము బహిష్కరిస్తున్నాం. సమాజమా ఇది మరి అర్థం చేసుకోండి. అట్లనే నా జాతి ప్రజలకు ఈ దోపిడీ వర్గాలు ఏదైతే ఆధిపత్య దోపిడీ కులాలు ఉన్నాయో, రెడ్డి వెలమ దొరలు, ఇట్లాంటి మన రజకుల మీద దాడులు చేస్తున్న, హత్యలు చేస్తున్న, మన రజకులను హింసిస్తున్న వారి బట్టలను మనం సామూహిక నిరాహార దీక్ష చేద్దాం, బంద్ చేద్దాం. ఆ కులాలకు బట్టలు పిండకపోతే మనం బతుకుతాం. అవసరం అనుకుంటే మన కులంలో నేను అంటానని కాదు, మాదిగోళ్ళకు బట్టలు పిండినాం, మాలోళ్ళకు బట్టలు పిండినా, నేను పిండినా, ఇంకా అన్ని రకాల కింది నుంచి మొదలు పెడితే పైన బాపనోళ్ళ వరకు బట్టలు పిండినాం. అన్ని కులాలకు బట్టలు పిండినాం. కాబట్టి ఈ దోపిడీ కులాలకు, ఈ మన చాకలి కుటుంబానికి న్యాయం జరిగేరాక, ఆ కుటుంబానికి ఆ తల్లి ఆత్మపడుతున్న ఘోషకు ఆ తల్లి కడుపు కాలిపోయింది. ఆ తల్లి కడుపు కాలగొట్టిన అక్కడున్న 7 దుండగులను వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ప్రజాపాలన పెట్టి అక్కడనే వాళ్ళని ఉరి తీయవలసిన బాధ్యత ఉన్నది. ఎందుకంటే గతంలో తెలంగాణ ఆడబిడ్డ, మనకు ఒక ఆడబిడ్డ ప్రియాంక రెడ్డి మీద అత్యాచారం జరిగింది. ఆమె మీద అత్యాచారం జరిగితే ఆ 4 దుండగులను ఎన్కౌంటర్ చేసింది ఆ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎన్కౌంటర్ చేసింది. వాళ్ళ పక్షాన ఇంకొకటి మనం గమనించాలి, ప్రియాంక రెడ్డి పక్షాన పార్లమెంట్లో మాట్లాడలేదు రెడ్డి, ఇదే మన తెలంగాణ ఎంపీ. ఇక్కడ చాకలి బిడ్డ 2 నెలల పసికున చనిపోతే చాకలి అనే పేరు మీద నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఆయన మాట్లాడాడు. ఇంకో ఆయన బసరో సారే చాకలి అనే పేరు మీద నీకు ఎమ్మెల్యే వస్తే, ఒక మంత్రి పదవి ఇస్తే, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉంటే ఏ పార్టీ పోతే ఆ పార్టీలోకి మారుతాను. గోడ పీడి మీద పిల్లి లెక్క సిగ్గుందానే బసరో సారే నీకు? నాకు నువ్వు మేనబావే, అసలు నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఏ పార్టీ అధికారంలోకి అయితే ఆ పార్టీ వంపు పోయి సంకలు వస్తాను కదా. మనం పుట్టిన కులము, నిన్ను కన్న తల్లిదండ్రులు చాకలి బిడ్డలు కదా, ఆ బిడ్డలకు అవమానాలు జరుగుతుంటే నువ్వు ఏడబంటున్నావు అని అంటున్నా ఈ వేదిక ద్వారా. నేను కూడా వరంగల్ బిడ్డనే బావగారు. ఇక వాళ్ళ బట్టలు కాదు ఉతికేది, నీ బట్టలు ఉతికి ఆరేస్తా నిన్ను నీ సంగతి ఏదో చూస్తా. ఇక అందుకే ముఖ్యమంత్రి ప్రజాపాలన పెట్టి ఆ దుండగులను శిక్షించవలసిన బాధ్యత ఉంది. నా రజక సమాజమా, ఇప్పటికైనా సంఘాలు విడిపోయి ఉద్యమాలు చేస్తాను. ఇక సంఘాలు 38 సంఘాలు విడిపోవద్దు. మన ఐక్యత ఉద్యమాలు చేసి ఈ సంఘటనను మన రజకులను ఎస్సీ జాబితాలు చేర్చేలా, రజకులకు రక్షణ చట్టం వచ్చేలా ఈ ప్రభుత్వం మనకు ఒక బాధ్యతాయుతంగా చట్టం వచ్చేలా మనం ఉద్యమాలు చేద్దాం. ఈ సమాజంలో బట్టలు ఉతకడమే కాదు, అన్యాయాన్ని కూడా ఉతికి ఆరేద్దాం. అందరూ కలిసి రండి. అందరికీ ఉద్యమ వందనాలు. నేను చాపర్తి కుమార్ గాడిగే మీ తమ్ముడిగా మీకు అందరికీ చెప్తున్నా, నా జాతి అవమానాలు పడుతుంది, నా తల్లి కడుపు కోత మాది సమాజం చూస్తుంది. తెలంగాణలోని అన్ని కులాలు మానవత్వంతో, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున ఆ కుమ్మర జాతరలో జరిగిన మల్లన్న సాక్షి ఆ గుడిలో జరిగిన ఆ దుర్ఘటనను, ఆ చిన్నారి పసిపాప మృతి మీద మీరు సంఘీభావంగా ఉద్యమాలు చేసి కొవ్వొత్తులు రాలేసి ప్రభుత్వం దృష్టికి పోయేలా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా, జ్ఞానం వచ్చేలా, అక్కడ ప్రజాపాలన పెట్టేలా ఉద్యమాలు చేయాలని అందరికీ పేరు పేరున శనార్థులు చేస్తూ, ఒక చాకలి బిడ్డ మీకు అందరికీ పాదాభివందనలు చేస్తూ
నా తల్లికి ఆత్మఘోషను, నా తల్లి కడుపుకు మరి ఆమె ఒక ఆ పిల్ల పసిపాపకు ఆత్మ శాంతించేలా మీరందరూ ముందుకు రావాలని మరొకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రజక బిడ్డలు ఎవరైనా ఉంటే నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్నాడు అన్న. బీసీల కోసం కావచ్చు, రజకుల కోసం కావచ్చు, రజక రాజ్యాధికార పార్టీలు పెట్టుకొని, రజక పోరాట రిజర్వేషన్ సమితిలు పెట్టుకొని ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ఈ బిడ్డలు ఉంటున్నారు. అన్న నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి. ఎవరైనా ఉంటే రజక బిడ్డలు కావచ్చు, బీసీ బిడ్డలు కావచ్చు, ఇక్కడ కులాల రాజ్యాధికార పార్టీ, రాజ్యాధికారమే లక్ష్యంగా కులాల రాజ్యాధికారం రావాలి అని మున్నూరు కాపు రాజ్యాధికార పార్టీ, ముదిరాజు రాజ్యాధికార పార్టీ, వడ్డెర రాజ్యాధికార పార్టీ, రజక రాజ్యాధికార పార్టీ, గౌడ రాజ్యాధికార పార్టీ అని ఆ కులాల రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధేశ్వర్ పటేల్ అన్న కూడా ఈ 2 నెంబర్లు నోట్ చేసుకోండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఈ బిడ్డల్ని అడగండి. పైసల కోసం కాదు, కన్నీళ్లతో ప్రజా ఉద్యమాలు చేసి గన్నులు పట్టిన బిడ్డలు ఈరోజు ప్రజాస్వామ్యంలో ఆ పోరాట పటిమ సాగిస్తూ ఉంటే మరి ఎవరు పైకి రావాలి, ఎవడు కిందికి పోవాలి అన్న మీద ఒక్కసారి నెంబర్ చెప్పండి. 9704672813. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. 9704672813. బత్తుల సిద్ధేశ్వర్ అన్న. ఒక్కసారి మీకు ఏ డౌట్ వచ్చినా మీరు ప్రజా ఉద్యమాలు కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, మారోజు వీరన్న అడుగుజాడల్లో నడిచిన బిడ్డ. ఎటువంటి ఏ సమస్య పైన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ సమస్య పైన అనర్కలంగా మాట్లాడే బిడ్డ బత్తుల సిద్ధేశ్వర్ అన్న. ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి. అన్నలు జనజీవన స్రవంతిలోకి వస్తే ఏ కోణంలో పనిచేస్తారు? నాకు 4 బిల్డింగ్స్ కావాలి అని పనిచేస్తలేరు. చిన్న ఒక రూమ్లో ఉంటాడు అన్న. అందరికీ అది కూడా ఒకరోజు చూపించే ప్రయత్నం. అన్న మీ నెంబర్ చెప్పండి ఒకసారి. 9618032383. చాపర్తి కుమార్ గాడ్గే. 9618032383. చాపర్తి కుమార్ గాడ్గే. నాది వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రము. పరకాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన చాపర్తి కుమార్ గాడ్గే అని ఇంగ్లీష్లో కొట్టండి యూట్యూబ్లో. నా జీవనం, నా పోరాటం ఈ సమాజం మార్పు కోసం, అంటే రాజ్యాధికారం కోసం. ఆ మార్పు అంటే 60% ఉన్న బీసీలో మనం ఇంకా అవమానాలు పడుతున్నాం, హత్యలు జరుగుతున్నాయి, దోపిడీలు జరుగుతున్నాయి. మన ఓటు మనం వేసుకుంటే, మన రాజ్యంలో మనం కూర్చుంటే ఈ అణగారిన వర్గాలకు మనం రక్షణ కల్పిస్తాం. అదే నా పోరాటం. రాజ్యాధికారమే మన ఆత్మగౌరవం. అన్న ఇవాళ పరిస్థితి ఏంటంటే చాకల ఐలమ్మ పాలకుర్తి ఆమె పుట్టిన గడ్డకు పోయి ఆమె విగ్రహం ముందు ఇవాళ మేము ఒక ప్రమాణం చేయబోతున్నాం. తనకు శిక్ష పడే వారికి ఏవైతే శిక్ష పడేంత వరకు కూడా మేము ఈ కుల రాజ్యాధికార పార్టీల నుంచి పోరాటం చేస్తామని ఇవాళ అక్కడ ప్రమాణ కార్యక్రమం ఉన్నది. అక్కడ ఎవరైనా జనగాం ప్రాంతంలో పాలకుర్తిలో ఇప్పుడు అటు పోతూనే ఇక్కడికి వచ్చినాం మీ దగ్గరికి. ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే వెళ్ళండి. ప్రజావాయిస్ ఆల్రెడీ జనగామ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కూడా అందుబాటులో ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తామని. ఐలమ్మ పోరాటం తెలంగాణ తెలుసు కదా. ఆ గడ్డ మీదనే చాకలి పసిపాపకు జరిగిన అన్యాయము, ఆ తల్లి గర్భకోశ అంటే ఆ తల్లి కడుపు మనం న్యాయం చేయాలంటే అక్కడి నుంచి యుద్ధం చేద్దాం అన్న చెప్పిండు గతంలో 4 రోజుల కిందట. సామూహిక నిరాహార దీక్ష చేద్దాం, వాళ్ళ బట్టలు వినడం మనం ఆపేద్దాం. ఆపేసి మనం ఒకటి అన్న, మనకు చట్టం అంటే రాజ్యంలో మనం లేము. మా దుర్మార్గులు ఉన్నా కూడా మా దుర్మార్గులు కాదు. రాజ్యంలో మాకు వాటా లేదు, మాకు ఆత్మగౌరవం లేదు. ఇక్కడ మాకు హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు జరుగుతున్నాయి, మా మీద కుల బహిష్కరణ జరుగుతున్నాయి. ఇక మా బహిష్కరణ, మా ఉద్యమాలన్నీ ప్రజలతోటి పోదాం. ఐలమ్మ గడ్డ మీద అన్న చెప్పినట్టు అక్కడ ప్రమాణ స్వీకారం చేసి అక్కడి నుంచి పోరుబాట పడదామని